శోభన్ బాబు చిత్ర విశేషాలు జగమండి. కేవలం హీమ్యాన్ శోభన్ బాబుతోనే చిత్రాలు నిర్మించిన సమతా మూవీ సంస్థ హీమ్యాన్ హీరోగా నిర్మించిన 5వ చిత్రం మరియు విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో నిర్మించిన 4వ చిత్రం జగమండి జనవరి 9, 1981 నాడు విడుదలైనది. జగమండితో తెలుగు చలనచిత్ర చరిత్రలో హీమ్యాన్ సృష్టించిన సంచలన రికార్డ్ ఏమనగా వరుసగా 5 చిత్రాలలో ద్విపాత్రాభినయం కావించిన ఏకైక హీరోగా హీమ్యాన్ చరిత్రలో నిలిచారు. కోడలుస్తున్నారు జాగ్రత్త, రాముడు పరశురాముడు, మానవుడు మహనీయుడు, పండంటి జీవితం మరియు జగమండి చిత్రాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో జగమండితో హీమ్యాన్ సృష్టించిన మరో శాశ్వత రికార్డు. కేవలం 10 ఏళ్లలోపే వరుసగా నటించిన 53 కలర్ చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో డేట్ తిరగడం శోభన్ బాబుకు మాత్రమే సాధ్యపడిన విషయం. హీమ్యాన్ 53 చిత్రాలు జూన్ 1971లో విడుదలైన సతీ అనసూయ నుండి జనవరి 1981లో విడుదలైన జగమండి వరకు. ఇతర అగ్ర నటులలో నట సామ్రాట్ 22 చిత్రాలు, వసంతసేన 67 ఆగస్టు నుండి, బంగారు బొమ్మలు జూలై 77 వరకు, నటరత్న 15, శ్రీకృష్ణ సత్య నుండి మాదయం వరకు, నటశేఖర 13, ముగ్గురు ముగ్గురే నుండి కొత్తల్లుడు వరకు. అంటే శోభన్ బాబుకున్న చిత్రాలలో సగం కూడా మిగతా ఎవరికి లేవన్నమాట. దట్ ఈస్ శోభన్ రేంజ్. 81 జనవరి నెలలో అగ్రనటుల చిత్రాలే 7 విడుదలయ్యాయి. హీమ్యాన్, పండంటి జీవితం, జగమండి, దేవుడు మామయ్య 3 చిత్రాలు, నటరత్న ప్రేమ సింహాసనం, గజదొంగ, నట సామ్రాట్ శ్రీవారి ముచ్చట్లు, నటశేఖర ఊరికి మునగాడు, రెబల్ స్టార్ కృష్ణరాజు, ఆడాళ్ళు మీకు జోహార్లు. పై 7 చిత్రాలలోనూ జంట నగరాలలో 7 థియేటర్లు విడుదలైన ఏకైక చిత్రం జగమండి మాత్రమే. అలాగే ఒకే కేంద్రంలో 7 థియేటర్లలో విడుదలై ఆ 7 థియేటర్లలోనూ మొదటి 5 రోజులు 4 ఆటలతో ఫుల్ అయి మొదటి వారం 5 లక్షలకు పైగా వసూలు చేసి జంట నగరాలకే కాక ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిన చిత్రం జగమండి. పై 7 చిత్రాల్లోనూ హైదరాబాద్ మెయిన్ థియేటర్లో 1,00,000 గ్రాస్ వసూలు చేసిన ఏకైక చిత్రం కూడా జగమండి మాత్రమే. జగమండి చిత్రం అత్యధికంగా వరంగల్ కాకతీయ 70mm 36 రోజులు ప్రదర్శింపబడినది. సవరణ: బంగారు బొమ్మలు జూలై 1977 అని పొరపాటున చెప్పబడినది. అది ఏప్రిల్ 1977గా గమనించాల్సిందిగా కోరుతున్నాం.